హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మనం హైత్నగర్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ రెండు కూడా చూడడానికి వచ్చామండి. ఈ రెండు కూడా ఫ్రెండ్స్ మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. మన హైత్నగర్ బస్ స్టాప్ నుంచి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 2.5 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇటు సాగర్ హైవే నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ రెండు ప్రాపర్టీస్ కూడా ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్ వచ్చేసేసి అంటే ఈ కాలనీకి మెయిన్ రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ జస్ట్ మనకి 250 మీటర్స్లోనే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనము ఇది 25 ఫీట్ రోడ్. అలాగే ఫ్రెండ్స్ ఇంటి యొక్క ఫేజింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి 26 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50. LRS ఫుల్ పేడ్ ఉందండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎల్బీనగర్ మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 45,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. మనకి ఈ హౌసెస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్ట్ ఫేజింగ్లో 145 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ ఒకసారి కూడా ఫేజింగ్ చెప్తాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. ఫేజింగ్ వచ్చేసి 26 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50. అలా ఫ్రెండ్స్ ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనకి ఏరియా లొకాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ కన్స్ట్రక్షన్ కూడా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తాడండి. ఎక్కడ కూడా డస్ట్ అనేది ఉండదు. టోటల్ కూడా మనకి శాండ్తో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఈ 2 హౌసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. రెండు కూడా సేమ్ ఉంటాయి. జస్ట్ మనకి డిజైన్స్, కలర్స్, ఎలివేషన్స్ మాత్రం కొంచెం తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మిగతాదంతా క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా సేమ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇందులో నుంచి ఒక హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి గేట్ కూడా చాలా స్టాండర్డ్ అయినది ఇవ్వడం జరిగిందండి. మెటీరియల్ కూడా చూసుకోవచ్చు, చాలా హెవీగా ఉంది గేట్ కూడా. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఫ్రెండ్స్ మనకి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా చాలా బాగా అవుట్లుక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్రెండ్స్ ఈ సైట్ కనుక విజిట్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు. నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మనకి పెయింటింగ్ వర్క్ అనేది కొంచెం బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకి కలర్ సెలెక్షన్ అనేది కూడా ఇంకా మనకి చాయిస్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము. పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మనకు ఒక ఫార్చునర్ ఆర్ ఇన్నోవా కార్ వచ్చేస్తుందండి. మనకి ఒకవేళ బయట పెట్టుకున్నా కూడా ఒక 6-7 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకునేందుకు వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పడమర రీతిలో మనకి స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎలివేషన్ గోడకు ప్రహారీ గోడకి అంటే కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో గ్యాప్ కూడా ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా రెండు కూడా అటాచ్ కావద్దు కాబట్టి. అలాగే స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక గెస్ట్ వాష్రూమ్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ దక్షిణం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందాము. ఇక్కడ వాషింగ్ ఏరియాలో కూడా మనకి టైల్స్ అనేది కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మంచి బ్రాండెడ్ టైల్స్తో పాటు మనకి గోల్డ్ కలర్ పట్టీతో మనకి డిజైన్ అనేది కూడా రావడం జరిగింది. మనకి యూపీవీసీ సీలింగ్ అండి, మనకి వాటర్ ప్రూఫ్ అది వచ్చేసి. ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 3 ఫీట్ వరకు ఉంటుంది. ఒకసారి మనం సింహద్వారం కూడా చూసుకుందామండి. కంప్లీట్ కూడా మనకి ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. ఇంకా గ్లాస్ వర్క్ పెండింగ్ ఉందండి, అది కూడా ఫిట్టింగ్ అయిపోతే ఇంకా బాగా లుక్ రావడం జరుగుతుంది. కేవలం ఇప్పుడు మనకి జస్ట్ ఫస్ట్ కోట్ అయిందండి. టోటల్గా అయిపోయినాక కూడా మనకి కార్వింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా బాగా రావడం జరుగుతుంది. ఈ సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పడమర వాయుంలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి పడమర వాయుంలో సింహద్వారం అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళొకసారి కూడా మన పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పడమర వాయుంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనకి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా ఫ్రెండ్స్ మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉందండి. అది మనకి ఇప్పుడు కనుక ఎవరైనా కస్టమర్స్ వచ్చి విజిట్ చేస్తే ఫ్రెండ్స్ మనకి కలర్స్ అనేది కూడా మన చాయిస్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసి కలర్స్ కూడా వేయించుకోవచ్చు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 9 ఇంచ్ వాల్. ఇది గోడలు మొత్తం కూడా మనకి బయట సైడ్ అంతా కూడా 9 ఇంచ్ వాల్ ఉంటుందండి. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ హాల్లో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి డిజైన్తో టీవీ యూనిట్ అనేది కూడా ప్లానింగ్ చేయడం జరిగిందండి. దీనికి వచ్చేసి మనకి రాయల్ ప్లే పెయింటింగ్స్ అనేవి వస్తాయి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ మనకి ఒక ఆర్చ్ కూడా రావడం జరిగిందండి. మీకు టోటల్గా వైట్ ఉంది కాబట్టి అండి మీకు డిజైన్ అంత కనబడుతుందో లేదో ఒకసారి దగ్గర నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దీనికి కూడా మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి వుడ్ టెక్స్చర్ కావాలన్నా కూడా డిఫరెంట్ కలర్స్ ఏమైనా కావాలన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా కూడా మనకి ఆప్షన్ ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం ఒకసారి. డోర్స్ యొక్క క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి బ్రాండెడ్ డోర్స్ అనేది రావడం జరిగింది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి ఫ్రేమ్స్ వచ్చేసి మనకి టేక్ వుడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫ్లష్ డోర్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు మంచి విశాలంగా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. సింపుల్ అండ్ నీట్ డిజైన్ అనేది వేయడం జరిగిందండి. తూర్పు నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి బ్యూరో పాయింట్, అలాగే సెల్స్ అండ్ సజ్జా చూసుకోవచ్చు అండి. ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది.
గతంలో కూడా ఫ్రెండ్స్ ఈ బిల్డర్ కట్టినటువంటి హౌస్ నేను సేల్ కూడా చేశానండి. ఇంతవరకు కూడా మనకి కంప్లీట్ లేదు, సేల్ చేసి కూడా 2 years అయిపోయింది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దక్షిణ నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి ఒక విండో పాయింట్ కూడా రావడం జరిగిందండి. విండోస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి స్లైడర్ డోర్ యూపీవీసీ విండోస్ అనేది కూడా ఇస్తారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ చూసుకుందాము. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఏవేవైతే వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ అవన్నీ కూడా మనము మన ఆప్షన్స్తో చేయించుకునేందుకు ఇంకా వీలుగా కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైల్స్ వేసారండి ఇక్కడ, ఎందుకంటే మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్. ఇది టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి, మంచి గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి ప్లానింగ్ రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి ఒక విండో అన్నది రావడం జరిగింది, దక్షిణం వైపు ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పైన డోరు, వైరింగ్ కూడా చూసుకోవచ్చు అండి, మంచి బ్రాండెడ్ వైరింగ్ అన్నది కూడా వాడడం జరిగింది. టోటల్ వర్క్ అనేది ఫ్రెండ్స్ మనకి ఏమేమైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకునేందుకు వీలు ఉంది. మన ఆప్షన్స్ అనేది ఇంకా మన చేతుల్లో ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియో చూసి ఫ్రెండ్స్ త్వరగా వస్తారో వాళ్ళకి మాత్రం ఇంకా వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది కాబట్టి చేయించుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్ వీళ్ళైతే కంప్లీట్గా వర్క్ అయితే చేస్తూనే ఉంటారు, వర్క్ అయితే ఎక్కడ కూడా ఆపడం అనేది జరగదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ఒక పాయింట్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వైపు కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్రాకరీ యూనిట్. ఉత్తర ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒక డోర్ అనేది రావడం జరిగిందండి. ఈ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాటర్ ప్రూఫ్ డోర్, ఎందుకంటే బయట వైపు ఉంటుంది కాబట్టి వర్షానికి ఖరాబ్ అవుతుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ డోర్ అన్నది ఇది 2 కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకు ఒక డోర్ కూడా ఇచ్చారు, ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈశాన్యంలో మనకి బోర్, ఇది వచ్చేసి సంప్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి దక్షిణం వైపు ఉన్నటువంటి గల్లీ అండి ఇది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇంటి చుట్టూ కూడా సరౌండింగ్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. మనకి టోటల్గా మంచి సెట్ బ్యాక్స్తో 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. ఇప్పుడు మన తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి డోర్ నుంచి లోపలికి వచ్చామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్లైడర్ విండో అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ పూజా గది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంటికి ఈశాన్యంలో రావడం జరిగింది, సపరేట్గా ఒక విండో కూడా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్లోకి వచ్చాము. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక విండో, పైన ఎగ్జాస్ట్ పాయింట్, అలాగే సీలింగ్ కూడా వచ్చిందండి. ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు, సెల్స్ అండ్ సజ్జా. ఈడ కూడా మనకు ఒక చిన్న ఫ్రిడ్జ్ పాయింట్ లాంటిది కూడా ఇచ్చారండి, మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనము వాటర్ ప్రూఫ్ డోర్ అండి, బయట సైడ్ ఉన్నటువంటి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ. వెంటిలేషన్ పరంగానైతే ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. మనకి ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది, గ్రానైట్తో వేశారు. అలాగే ఫ్రెండ్స్ ఈ కిచెన్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఒక 2-3 అయితే కంఫర్టబుల్గా ఈజీగా వర్క్ చేసుకునేందుకు వీలు ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి 98 lakhs చెప్తున్నారండి, దట్టు నెగోషియబుల్. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, తగ్గిస్తారు. ఎందుకు 98 lakhs అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి మనకి 45,000 per square yard నడుస్తుందండి. ఎల్బీనగర్ మున్సిపాలిటీలోకి వస్తుంది. విజయవాడ హైవే నుంచి 2.5 kilometers ఉంటుంది. సాగర్ హైవే నుంచి ఫ్రెండ్స్ మనకి 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 25 feet రోడ్. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి, G+1 పర్మిషన్ కూడా ఉంది, 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు కాల్ చేసినట్టయితే నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. డైరెక్ట్ బిల్డర్ సిట్టింగ్ కూడా చేపిస్తాను ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి నాకు ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేయండి, నేను క్లారిఫై కూడా చేయగలుగుతాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, టోటల్ కూడా కంప్లీట్ అయిపోయింది. పడమర నైరుతిలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగింది, అక్కడే వాటర్ ట్యాంక్ వస్తుంది అండి. 2 కూడా సేమ్ హౌసెస్ అండి, సేమ్ బిల్డర్, సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ క్వాలిటీ ఉంటుంది. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం అవి మంత్రాలు అవి వినిపిస్తుండొచ్చు అండి, ఎందుకంటే కొత్తగా ఇక్కడ రీసెంట్గానే మనకి గణేష్ టెంపుల్ అనేది కూడా కట్టడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 250 meters ఉంటుందండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ఇంటి నుంచి మనకి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గర ఉంటుంది. మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి.
వాకబుల్ డిస్టెన్స్ అండి బస్ స్టాప్ కూడా. అలా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ నేను మీకు దగ్గర ఉండి కూడా చూపించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ మీద ఫ్రెండ్స్ మీ ప్రొఫైల్ని బట్టి లోన్ అనేది వస్తుంది. మీరు కేవలం ఒక 25 to 30% కట్టుకోగలిగితే మిగతాది మనం లోన్ కూడా ప్రొవైడ్ చేపిస్తామండి ఎనీ బ్యాంక్లో కూడా. అలా ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సెల్ చేయాలనుకుంటే మన ఛానల్లో కేవలం 2000 రూపీస్కే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా ఫ్రెండ్స్ షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.